హాయ్ హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈ వీడియో అయితే నాది ఇంటి దగ్గరదేనండి. ఇప్పుడు ప్రజెంట్ నేనైతే కేరళలో ఉన్నాను కదా. ఇక్కడ విశేషాలు అయితే మాట్లాడుకుందాం. నాకు తెలుసు ఇక్కడికి వచ్చాక తొందరగా సెట్ అవ్వం, కుకింగ్ వీడియోస్ ఏమి ఉండవని ఇంటి దగ్గరే చేసినవి అయితే వీడియోస్ పెట్టుకున్నాను. నైట్ నాకైతే ఆ రోజు పాలు ఇరిపోయిన పాలు అయితే పన్నీర్లాగా అయితే నేను చేసేసాను. చక్కగా ఎవరైనా పాలు ఇరిగిపోతే అస్సలు పారబోయొద్దండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయినా కొంచెం లేట్ అయినా పాలు ఇరిగిపోతే చక్కగా పన్నీర్ చేసుకొని కర్రీ అయితే చాలా టేస్టీగా అయితే వండేసుకోవచ్చు. ఇదైతే అలాగేనండి. ఆ రోజు నాకు పాలు అయితే ఇరిగిపోయినాయి. ఆ పాలు అయితే పన్నీర్లా చేసుకున్నాను. ఈ పన్నీర్ కర్రీ అయితే మా బాబుకి చేసేస్తున్నాను. 2 మెంబర్స్కి అయితే ఖచ్చితంగా వస్తుందండి. చక్కగా పన్నీరు పాలు ఇరిగిపోతే కర్రీ చేసుకున్నామంటే నేను నైట్ పాలు ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. మార్నింగే కాసేటప్పటికైతే పాలు అయితే ఇరిగిపోయినాయి. అవి అయితే పన్నీర్ ఇలా 2-3 వీడియోలు అయితే పెట్టేశానండి. ఇవి 2 వీడియోలు పెట్టాను. పాలు ఇరిగిపోయింది అయితే ఖచ్చితంగా ఒకటిని నార్మల్గా పెట్టాను. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చండి ప్రాసెస్. పాలు ఇరిగిపోగానే మనకి పల్చిన క్లాత్ ఉంటుంది కదండి, ఆ క్లాత్లో వేసుకొని ఇలా ముడి పెట్టేసుకొని కాసేపు దాని మీద వెయిట్ ఏదైనా పెట్టేసుకున్నామంటే, బరువు ఏదైనా పెట్టేసుకున్నామంటే సరిపోతుంది. అంతేనండి, అది పన్నీర్ అయిపోతుంది. ఈ పన్నీర్ కర్రీకి ఇవైతే చిక్కుడుగాయలు మళ్ళీ నైట్కి అయితే చిక్కేసుకుంటున్నాను కూర రెడీ చేస్తూనే. ప్రజెంట్ నేనైతే కేరళలో ఉన్నానండి. మా హస్బెండ్ ఇక్కడ ఆర్మీలో డ్యూటీలో ఉన్నారు కదా, ఆయన దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ చాలా బాగుందండి. కాకపోతే రెగ్యులర్గా ఉండే వాళ్ళకి అస్సలు బాగోదండి. మా హస్బెండ్ చెప్తూనే ఉన్నారు, రెగ్యులర్గా ఉండే వాళ్ళకి బాగోదని, చాలా వేడిగా ఉంటుందని. అలానే ఉంది. మొన్న అయితే చక్కగా వచ్చిన రోజే వర్షం వచ్చింది, ఫుల్గా అయితే వర్షం పడిందండి. బాగుంది చాలా ఇక్కడ. కాకపోతే బీచ్ అది బాగుందండి. జస్ట్ టూర్ చూడడానికి వచ్చిన వాళ్ళకి బాగుంటుంది, కానీ పర్మనెంట్గా ఇక్కడ ఉన్న వాళ్ళకి అస్సలు బాగోదండి. ఎందుకంటే మనకి సముద్రం దగ్గర ఉంటే ఎలా ఉంటుంది, మొత్తం ఇల్లులన్నీ సముద్రం దగ్గరలో ఉన్నాయండి. కేరళలో ఉన్నాయన్నీ మినిమం అలాగే ఉంటాయంట. ఇక్కడ మేము ఉన్న దగ్గరే కాదు. నేను చాలా వీడియోలు పెట్టానండి, చూడండి. ఆ వీడియోస్ అయితే జిడ్డుగా అయిపోతుందండి బాడీ అంతానా. 2 సార్లు నీట్గా స్నానం చేసి ఫ్యాన్ కింద ఉంటే తప్ప బయట ఉంటే బాడీ అంతా జిడ్డుగా అయిపోతుంది. ప్రజెంట్ ఇప్పుడు మార్చిలో ఎలా ఉందంటే ఇంకా నెక్స్ట్ ఏప్రిల్ మేకి అయితే చాలా ఘోరంగా ఉంటుందంట. ఇక్కడ ఉండే వాళ్ళకి ఏమో అలానే ఉందంటున్నారు. ఇక్కడ ఎవరు సరిగ్గా ఉండట్లేదు, ఫారెనర్లు ఎక్కువ ఉంటున్నారు. ఫారెనర్లు ప్లస్ అందరూ వెళ్ళి ఫారెన్ సెటిల్ అయిపోయారు. ఇంగ్లీష్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. హిందీ ఎవరూ మాట్లాడలేదండి అస్సలు. నాకు హిందీ వచ్చు కానీ హిందీ మాట్లాడలేదు ఎవరూను. ఇక్కడ కేరళ లాంగ్వేజ్ మలయాళమే మాట్లాడుతున్నారు అందరూను. ఎవరు తెలుగు హిందీ కూడా మాట్లాడలేదు, ఇంగ్లీష్ కూడా మాట్లాడలేదు. ఇంగ్లీష్ కూడా తక్కువే, ఓన్లీ మలయాళం మాట్లాడుతున్నారు ఇక్కడ అందరూ. మొత్తం అంతా ఏం చెప్పినా ఏం షాపింగ్కి వెళ్ళి ఏం కొనుక్కుందామని చాలా ఇబ్బంది అయిపోతుంది. నేనైతే మొన్న షాపింగ్కి వెళ్ళిన వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. మనకి పోపులు అడగడానికి ఇబ్బంది పడ్డాను. రైస్కి అంటే ఎదురుగుంటా పెట్టారు కాబట్టి రైస్ ఓకే. చింతపండుకి ఎమ్లీ అని హిందీలో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్పాను. వాళ్ళకి అర్థం కాలేదు, ఓన్లీ మలయాళంలో అడుగుతున్నారు. అస్సలు అర్థం కాలేదు. నేను ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. కామెడీ ఏంటంటే ఇక్కడ కేరళ వాళ్ళు మా హస్బెండ్ అయితే కేరళ వాళ్ళు గృహప్రవేశానికి అయితే ఇన్వైట్ చేశారండి, పిలిచారు, వెళ్ళాము. ఆ బిర్యానీ ఎలా ఉందంటే వీడియో అయితే మీకు పెడతాను చూడండి, నెక్స్ట్ ఈవినింగ్ పెడతాను. ఆ బిర్యానీ ఎలా ఉందంటే అండి, బిర్యానీలో 1 సైడ్ అయితే స్వీట్ ఉంటుంది కదా, బిర్యానీ అయితే స్వీట్గా ఉందండి. అందులో ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి బిర్యానీలోని. మనకి ఏంటి దానిమ్మ పళ్ళు, యాపిల్ పీస్ అన్నీ మొత్తం ఫ్రూట్స్ ఉన్నాయండి బిర్యానీలోని. నెక్స్ట్ వచ్చి పెరుగు చట్నీ అంటాం కదా మన సైడ్, అదైతే సలాడ్ అంట. అన్నీ వేసి రెడీ చేశారు పెరుగు చట్నీలో కూడా. సాంబార్ ఏంటో తెలియలేదండి వాళ్ళకి. సాంబార్ అన్నీ అసలు యాక్చువల్లీ తమిళలో సాంబార్ అంటే అర్థమైపోతుంది. సాంబార్ని రైస్ పెట్టించుకొని నెక్స్ట్ సాంబార్ వేసుకోవడానికి, సాంబార్ అడగడానికి చాలా టైం పట్టేసింది. వాళ్ళకి సాంబార్ అంటే అర్థం కాలేదు. అన్ని రకాలుగా ట్రై చేసేసాను నేనైతే. అప్పుడు అర్థమైంది వాళ్ళకి రసం, సాంబార్ ఇడ్లీ అని చెప్పా. సాంబార్ ఇడ్లీ అనేటప్పుడు వాళ్ళకి సాంబార్ అర్థమయ్యి రైస్లో సాంబార్ అయితే వేసారు. చాలా కామెడీ అనిపించింది. కాసేపు అయితే అలా కూర్చున్నాం. అయితే నేను మమ్మల్ని బాగానే పిలిచి బాగానే కూర్చొని చూసుకున్నారు, కానీ కరెక్ట్ వడ్డించి పక్కనే కూర్చున్నారు. తినడానికి అయితే సిగ్గేసింది అనమాట. వాళ్ళు పిలిచిన మేడం వాళ్ళు పిలిచి అంటే మమ్మల్ని మర్యాదగా చూసుకోవాలని ఉద్దేశంతో ఏం తక్కువైన వీళ్ళకి మిగతా వాళ్ళు పెట్టరు కదా, ఇబ్బంది కదా అని చెప్పేసి ఆవిడేమో పక్కనే కూర్చుందనమాట. మాకైతే తినడానికి ఇబ్బంది అనిపించింది, అంత కామెడీగా ఉందన్నమాట. ఫైనల్గా ఎలాగోలా తిన్నామండి. కాకపోతే స్వీటు పర్లేదులే, బిర్యానీ ఫస్ట్ రోజు అయితే హోటల్కి వెళ్ళి చాలా ఇబ్బంది పడిపోయాం. అసలు తినడానికి కూడా అస్సలు బాగాలేదండి. వీడియో అయితే పెట్టాను కానీ అబ్బా అసలు నోట్లో కూడా పెట్టలేకపోయాం. ఈ కేరళ వాళ్ళ ఫుడ్ అయితే మనం అస్సలు తినలేమండి, ఏది కూడా బాగోదు. మొన్న బ్రేక్ఫాస్ట్ పెట్టాను, అది ఒక్కటే బాగుంది. అది బ్రౌన్ రైస్తో అండి.
రెడ్ రైస్ అయితే బాగా ఎర్రగా అయిపోయి ఉన్నాయండి ఆ రైస్ అయితే. మా హస్బెండ్ కూడా ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నారు. అవి వండిన రోజు అయితే నేను పెడతాను, ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ ఫుడ్ అయితే ట్రై చేద్దామన్నారు. చక్కగా ఈ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాం కదా. ఈ సమ్మర్లో అయితే ఇక్కడ ఉన్న ప్రజెంట్ కేరళలో ఉన్న స్టవ్ వేరే, కానీ గాజు స్టవ్లు అయితే కంపల్సరీ తడి బట్ట పెట్టి తుడుస్తూ ఉండాలండి వంట చేసేటాడు ఈ ఎండాకాలంలో. లేదంటే న్యూస్లో 2-3 చూసానని చెప్పాను కదా, పేలిపోతున్నాయి. ఎక్కువ కుకింగ్ చేసే వాళ్ళు అయితే ఇంకా ఎక్కువగా తడిబట్టి పెట్టి తుడుస్తూ ఉండండి వేడి అవ్వకుండాను. నేనైతే ఆ రోజు ఈవినింగ్ వండడానికి అయితే చిక్కుడుగాయలు కూడా ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రోజు ఈవినింగ్కి ప్రిపేర్ చేసుకున్నాను. ఇది ఈ వీడియో అయితే మ్యాక్సిమం 1 వీక్ అయిపోతుందేమో. నేను బయలుదేరే ముందు రోజు అండి, 1 వీక్ అయిపోతుంది. ఇక్కడికి వచ్చే 5 డేస్ అవుతుంది కదా, 3 డేస్ జర్నీ చేసి వచ్చాను. వైజాగ్ నుంచి చెన్నై వరకు ఒక ట్రైన్, చెన్నై నుంచి కేరళకు ఒక ట్రైను, 2 ట్రైన్లు అయితే చేంజ్ అయ్యి వచ్చాను. వైజాగ్లో ఎక్కేసాక హ్యాపీ అనిపించింది. చెన్నైలో దిగాక ఒక్కరు కూడా హిందీ కూడా మాట్లాడలేదు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.